హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే మళ్ళీ డైలీ వర్క్ వచ్చేసినాం అన్నమాట. మన వర్క్ ఏందో మనం చేసుకోవాలి కదా రోజు, ఇక తప్పదు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే చెప్తా కండి, నేను వస్తున్నా కండి, ఫ్రంట్ సైడ్ వస్తా. ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఒక కాల్ వచ్చిందనమాట. ఏంటంటే రేపు మేము విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా అన్న కొడుకుది బిడ్డది ఫంక్షన్ ఉంది. సో వాళ్ళైతే మా కూడా రిలేటివ్సే అవుతారు, కానీ వాళ్ళు పేపర్ ప్లేట్స్ అడిగారు. సో మేము రేపు ఫంక్షన్కి వెళ్తున్నాము. ప్లస్ ఆర్డర్ కూడా మేము మాతో పాటే కార్లో తీసుకొని వెళ్ళిపోతాము. సరేనా, మీకు చూపిస్తుంది చూడండి ఆ ఊరు. సరేనా, ఇప్పుడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్యాకింగ్ చేసుకోవాలి కదా. ఇక మనకి ఎవరు వర్కర్స్ అని ఎవరు లేరు, మేమే ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మ, నేను, మా వైఫే. ఇక మా డాడీ అంటావా కింద వేరే వర్క్ పైన వెళ్ళిపోయాడు. ఇక మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మేమే చేసుకుంటున్నాము. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేద్దాం. సరేనా, కొన్ని వచ్చా కింద పెట్టు, అంత హైట్ పెట్టకు, కింద పడతాయి. అమ్మ రేపు ఏమేమి ఆర్డర్ చెప్పారు? ఇస్తరాకులు 400, నా 400 ఇస్తరాకులు, గ్లాసులు 400, గ్లాసులో ఒక 400, స్వీట్ కప్పులు 400, 400 అవి ఒక 400, 400, ఈ చాయ్ గ్లాసు 2 లాడీలు. అంటే ఇంకా మరీ పెద్ద ఆర్డర్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, చిన్న ఆర్డరే. కాకపోతే ఏంటంటే ఇక మనోళ్ళు కాబట్టి ఇక అదే తొట్ల ఫంక్షన్ ఉంటుంది, తొట్ల ఫంక్షన్ అన్నమాట. సో ఇంకా దానికి పెద్ద ఎక్కువ మెంబర్స్ అయితే రారు. సో అందుకే చిన్న ఆర్డరే అనమాట. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇక తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసి మనకి మన విలేజ్ దగ్గరనే. ఇది కూడా ఆ రోజు లాస్ట్ వీడియోలో మీకు చూపించిన కదా, అది మహబూబ్ నగర్ అని 2 ఆర్డర్లు తీసుకెళ్ళిన కదా, అక్కడనే అనమాట. ఇది కూడా మహబూబ్ నగరే అనమాట. కాకపోతే అంత దూరం ఉండదు, ఒక 10 కిలోమీటర్స్ ముందే వస్తుంది ఈ విలేజ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మనము వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా చూడండి విలేజ్ ఎట్లుంటుంది. ఫంక్షన్ కూడా మీకు చూపిస్తాను. అది మనము ఒకటి తీసుకోవాలమ్మా, అది ప్యాకింగ్ది మిషన్ ఉంటుంది కదా. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా ఈ మహబూబ్ నగర్ సైడ్ కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే డెలివరీ అయితే చేస్తాను. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మనది ప్లేట్స్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి అన్నమాట. మంచిగా ఉంటుంది ప్లేట్, నీట్గా ఉంటుంది. అది చూడండి, మా వైఫ్ చూడండి ఎట్లా చూస్తుందో. కాదు, ఇప్పుడు ఎన్ని పెట్టినావు ప్యాకింగ్లో? 20 పెట్టినావా? అంటే ఫంక్షన్కి మీ మొన్న 10 పెడుతున్నావు కదా, అవి వేరేవా? ఓకే.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ అయితే అవుతుంది, మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం గట్టిగా టైట్ చేసి ముడేస్తే అయిపోతుంది తాడుతోనే, ఎందుకంటే అటు ఇటు పోకుండా. ఇప్పుడు మా అమ్మేసేది ఇప్పుడు ఎదురుగా ఇది పెద్దది కనిపిస్తుంది కదా, ఇది అంటే ప్లేట్లు ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదొకటి ప్లస్ అమ్మ ప్యాకింగ్ అది తాడుతోని ముడేస్తుంది చూడండి. ఈ రెండు మనం రేపు డెలివరీ చేయాలన్నమాట, తీసుకెళ్ళాలి మనము ఫంక్షన్కి. దీనితో పాటు కప్స్, స్పూన్స్, ఇంకా వాటర్ గ్లాసెస్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవాలి. టూ సైడ్స్ అయ్యమ్మా, అవతల సైడ్ అయ్యి ఇవతల సైడ్ అయ్యి. అయిపోయింది, ఒకటి అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంటుంది. మొత్తము 4 సైడ్లు మొత్తం ఇట్లా కట్టేస్తామన్నమాట. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ లోడింగ్ అదే దింపేటప్పుడు ఇబ్బంది అవుతుంది. లోడింగ్ చేసేటప్పుడు అయినా కానీ దింపేటప్పుడు అయినా కానీ ఇబ్బంది అవుతుంది. అందుకే మొత్తం ప్యాకింగ్ అన్నమాట 4 సైడ్ల నుంచి కవర్ అయిపోతుంది అన్నమాట, తాడేసి కడితే గట్టిగా. అయిపోయిందా? ఈ రెండు సైడ్కి పెట్టేసి, ఆ సైడ్కి పెట్టేసి. దూరం పో, కనిపించదు. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు అయితే మనము ఊరికే రేపు విలేజ్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి తీసుకెళ్ళాలన్నమాట. చూడండి ప్యాకింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక వచ్చేసి మనము రెగ్యులర్గా మనకు ఏంటంటే సీసీ కెమెరా షాప్ ఉందన్నమాట. అంటే నేను ఆ వర్క్ అనేది అది చేస్తాను అన్నమాట. అంటే హన్వెల్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అనమాట నేను. సో దాంతోపాటు ఇది కూడా షాప్లో ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా, ఇంకా ఏదో కొంచెమే ప్లేస్ ఉంది ఇక్కడ. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం షాప్లో ఇప్పుడు ఏంటంటే సీజన్ కాబట్టి కొన్ని ప్లేట్స్ అనేవి తీసుకొని షాప్లో అనేది పెట్టినామన్నమాట కొన్ని. సో మనకి రేపు షాప్ దగ్గర కప్స్, స్పూన్స్ అవన్నీ అక్కడ లోడింగ్ చేసుకుంటాం అన్నమాట. షాప్లో పెట్టేసినాం మిగతావి కొంత సామాను. సీసీ కెమెరాస్ అండ్ ఇది కూడా ఉంటుంది. మీది ఏది ఆర్డర్ పెట్టినా సరే నేను అయితే వచ్చి డెలివరీ చేసేస్తా. ఇన్ కేస్ మీకు ఏమైనా సీసీ కెమెరాస్ కూడా అవసరం ఉన్నా కానీ కాంటాక్ట్ కాండి, వర్క్ అనేది చేయిస్తాను నేను. మనకేందంటే అదైనా సరే తక్కువ రేట్లోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ హన్వెల్ కంపెనీయే ఉంటాయి, ఇంకా వేరే కంపెనీ అనేవి ఉండవు. ఇంకా మీకు నచ్చినవి నాకు వేరే కంపెనీ కూడా కావాలంటే నేను అవి ఆర్డర్ పెట్టి తెప్పించి వర్క్ అనేది చేయిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మొత్తము షాప్లకే అన్నమాట.
కొన్ని